అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో క్యాబేజీ కర్రీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇలా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలని కట్ చేసి పెట్టుకోవాలి. మనం క్యాబేజీని ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనం దీనికి సరిపడా వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి. అప్పుడైతే మనకు చాలా ఈజీగా ఫ్రై అవుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన వెళ్ళేదాకా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. క్యాబేజీ ప్రెగ్నెన్సీ లేడీస్ కనుక తీసుకున్నట్లయితే పిల్లలకి బ్రెయిన్ షార్ప్గా ఉంటుందండి. చాలా మంచిది, హెల్త్కి కూడా పొటాషియం ఉంటుందండి ఇందులో. ఇప్పుడు ఇందులో క్యాబేజీ ముక్కలని వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఇలా 3-4 టైమ్స్ చేసుకోవాలండి. మనకు క్యాబేజీ అనేది ఇలా దగ్గరకు వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా దగ్గరకు వచ్చేదాకా మనం మూత పెట్టుకుంటూ వేయించుకోవాలండి. ఇందులో నెక్స్ట్ ఇలా వేగిన తర్వాత ఇందులో మనము 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. సరిపడా వేసుకోండి. నెక్స్ట్ దీనినంతా నీట్గా కలుపుకొని, మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి క్యాబేజీ వల్ల. మనం క్యాబేజీ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే తినని వాళ్ళు కూడా చాలా ఈజీగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలా మొత్తంగా ఫ్రై అయిపోవాలండి. అప్పుడైతేనే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో పచ్చి ధనియాల పౌడర్ వేసుకొని ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. మనకు క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.